హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్ నా పేరు అశ్విని మీరు గనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో చివరి దాకా చూడండి నచ్చితే గనుక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను సోమవారం రోజు గురువారం రోజు మార్నింగ్ 11ంటికి లాంగ్ వీడియోస్ అండ్ మిగిలిన రోజుల్లో ఈవినింగ్ 6కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను చూసి అయితే సపోర్ట్ చేయండి నేను లాస్ట్ బ్లాగ్ లో చూపించాను కదా నర్సరీకి వెళ్ళాం ప్లాంట్స్ అవన్నీ తెచ్చుకోవడానికి అని చెప్పి సో దానికి కంటిన్యూషన్ అన్నమాట ఇది ఇప్పుడైతే పాటింగ్ చేసేద్దాం నేను ఫస్ట్ అయితే ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను రోజ్ మిక్స్ తెచ్చుకున్నాను ఇది రోజ్ ప్లాంట్స్ కే కాదు ఆల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి వేయొచ్చంట ఇది చాలా 10 days కి ఒకసారి వేస్తే హెల్దీగా గ్రో అయ్యి ఎక్కువ ఫ్లవరింగ్ ఎక్కువగా ఉంటుంది ప్లాంట్ లో అని చెప్పి అన్నారు సో ఇదైతే నేను ఒకటి తెచ్చుకున్నాను అండ్ ఆల్రెడీ చెప్పాను కదా సాయిల్ తీసుకొని వస్తాను నేను అని చెప్పి సో సాయిల్ అక్కడ నాకు మిక్స్ చేసుకోవడం తెలియదు సో మిక్స్ చేపించి తీసుకొని వద్దాం అనుకున్నాను బట్ ఏమైందంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ మిక్స్ చేసిందే దొరుకుతుందంట సో మిక్స్ చేసిందే ఇచ్చారు ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఫర్టిలైజర్ ఒకటి ఉంది తర్వాత కోకోపిట్ వర్మీ కంపోస్ట్ రెడ్ సాయిల్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఉన్నాయి పురుగు పట్టకుండా ఫర్టిలైజర్ యూజ్ అవుతుందంట సో మంచిగా హెల్దీగా గ్రో అవ్వడానికి కూడా ఇది బాగా యూస్ఫుల్ గా ఉంటది ఎయిరేషన్ గానీ లేకపోతే మనకి రూట్స్ అవన్నీ కూడా మంచిగా స్ప్రెడ్ అవ్వడానికి అంతా కూడా వాటర్ మనకి అబ్జార్ప్షన్ గానీ బాగుంటుంది ఇది అని చెప్పి అన్నారు సో నేను ఇదైతే తెచ్చుకున్నాను నాకు పాట్స్ అన్నిటికీ కలిపి ఇది ఒక 5 kgs ఉంది 5 kgs 1 kg అలాగా 10 kgs అలాగా నేనైతే ఇది 5 kgs అండ్ ఎక్స్ట్రాగా ఒక 1 kg తీసుకున్నాను ఎంత పడుతుందో నాకు అంత ఐడియా లేదు అందుకని నేను ఈ సాయిల్ అయితే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కరేపాకు ప్లాంట్ తీసుకున్నాను నేను ఆల్రెడీ ఆ వీడియోలో మెన్షన్ చేశాను కదా కరేపాకు ప్లాంట్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలని అయితే వెళ్ళాను ఎందుకంటే నాకు ఫ్రెష్ గా ఇంట్లో అప్పటికప్పుడు తీసి వేసుకోవడం నచ్చుతుంది చాలా రోజులు స్టోర్ చేయడం వల్ల అది కుళ్ళిపోవడం పాడైపోవడం జరుగుతుంది నాకు ఇంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంటే సో ఇలా అయితే ఎప్పటికప్పుడు వేసుకోవచ్చు కదా అని చెప్పి ఇదైతే తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కాయలు లేకపోతే ఫ్లవర్స్ రావడానికి ఇది కూడా నాకు తెలియదు బట్ ప్లాంట్ అయితే మంచి హెల్దీగా ఉంది అండ్ ఈ పాట్స్ కూడా తీసుకున్నాను నేను ఈ పాట్స్ వచ్చేటప్పటికి నేను ఫస్ట్ సిరామిక్ అలాంటివి కూడా ఉన్నాయి కానీ నేను ఫస్ట్ ఇప్పుడే గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు అవన్నీ కంటే కూడా ముందు ప్లాంట్ ఎలా పెంచాలి వాటికి ఎలాంటి కేర్ తీసుకోవాలి వాటర్ కింద ఎలాగా మనం బెజ్జాలు పెడితే కింద ఎట్లా వెళ్తున్నాయి ఎట్లాంటిది అంతా కూడా నేను ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాను సో అందుకని నేను అన్ని కూడా బేసిక్ లో తీసుకున్నాను అండ్ ప్లాంట్స్ ఇంకా వేరే ఏం తీసుకోలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ తీసుకుని ఇంట్లోనే ఉంచిన ఈ రోజ్ ఫ్లవర్ ప్లాంట్ చూసారా ఎండిపోయింది సమ్మర్ వల్ల ఎండిపోయింది నేను డైలీ కూడా వాటరింగ్ చేస్తున్నాను ఇందులో అయినా కూడా ఎందుకు అయిందో తెలియదు మిగిలిన ప్లాంట్స్ అయితే ఇలా బాగానే ఉన్నాయి సో చూడండి ఇది ఫ్లవర్ వచ్చింది ఇది వచ్చేటప్పటికి మొన్న చెప్పా కదా వైట్ ప్లాంట్ వైట్ ఫ్లవర్ అని చెప్పి ఇది కూడా చూసారా 4 మొగ్గలు వచ్చి బాగానే ఉంది నేను డైలీ వాటర్ చేస్తున్నా అయినా కూడా ఇది ఇట్లా అయిపోయింది సో ఇట్లాంటి రీజన్స్ అన్ని కూడా తెలుసుకున్నాక నేను మంచిగా తెచ్చుకుంటే బాగుండు కదా అనుకున్నాను సో తెలుసుకున్నాక అన్ని అందులోనూ నేను వెళ్ళి చూసున్నాను కాబట్టి నర్సరీలో ఏమేమి దొరుకుతున్నాయి ఎట్లాంటివి అన్ని కూడా నాకు ఒక ఐడియా వచ్చింది సో సమ్మర్ అయిపోయిన తర్వాత నాకు ఇవి కూడా ఎట్లా చూసుకోవాలి అని తెలిసిన తర్వాత ప్లాన్ చేసుకుని ఎక్కడెక్కడ ఏమేమి పెట్టచ్చు అనేది చూసుకొని వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాను అందుకనైతే ప్రస్తుతానికి నేను కరివేపాకు ప్లాంట్ ఒక్కటే తీసుకున్నాను మిగతా ప్లాంట్స్ ఏం తీయలేదు సో ఇప్పుడు మోక్షజ్ఞ నేను కలిసి పాటింగ్ చేస్తాము సో మీరు కూడా నాతో పాటు జాయిన్ అవ్వండి ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాము అండ్ అవుట్డోర్ కాబట్టి కొంచెం నాయిసీగా ఉంటుంది పక్షుల అరుపులు అట్లాగా సో అవన్నీ ఇగ్నోర్ చేయండి బట్ లాస్ట్ దాకా అయితే చూడండి మోక్షజ్ఞతో ఫుల్ ఫన్ ఉండబోతుంది నాకంటే ఎక్సైటెడ్గా తనే ఎక్కువ చేశాడు సో అస్సలు మిస్ అవ్వద్దు చూడండి లాస్ట్ దాకా కింద పడకూడదు
ఈ మొక్కకి 4 మొగ్గలు ఉన్నాయి. కుండీలో పెట్టేటప్పుడు ఒకటి ఇరిగిపోయింది. అది ఏం చేస్తే ఫ్లవరింగ్ వచ్చేటట్టుగా చేయొచ్చో మీకు ఏదైనా తెలిస్తే నాకు సజెషన్ ఇవ్వండి. ఇలానే పిల్లల్ని కూడా యాక్టివిటీస్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. ముఖ్యంగా ఇలా గార్డెనింగ్ అలాంటి వాటిల్లో వాళ్ళకి కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ వస్తే మంచిగా చెట్లు వాళ్ళు పెంచుతారు. మంచి హ్యాబిట్ కదా. మీరు కూడా పిల్లలు ఉంటే ఇలానే ఇంక్లూడ్ చేసి చేపించండి. వాళ్ళ చేత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది అన్నమాట. ప్లాంట్స్ పెంచడం అనేది వాటి ఇంపార్టెన్స్ తెలుస్తుంది. మళ్ళీ కింద పడేయకూడదు. దగ్గర 2 చేతులతో యూస్ 2 హ్యాండ్స్. ఇట్లా మోక్షజ్ఞ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి. అది హ్యాపీ నాన్న. టెక్నిక్ చూడండి. ఇందులో వేసి అది అందులో వేస్తున్నాడు. కింద పడకూడదు అన్నానని. చాలు. ఎందులో పెట్టు. ఇది ఎందులో పెట్టు. పట్టుకో. అట్లా లేదు. వెరీ గుడ్. సూపర్. ఇక్కడ ఇట్లా పట్టుకొని చాలు. అదే పెట్టు. లోపల పెట్టు. తీసి లోపల పెట్టు. దానిలో పెట్టు. 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 ఇసరేయకూడదు. అట్లా పెట్టకూడదు. Okay. చాలు. ఓకే. ఇంకో అందులో కొంచెమే. ఇక్కడ
ఇంకొంచెం చాలు చాలు చాలు. వెరీ గుడ్. ఓకే, చాలు. అది చూపించు, హ్యాండ్స్ చూపించు. ఏం చేసాం మనం? ఏం చేసాం? పాటింగ్ చేసాం, ప్లాంట్స్ పెట్టాం, ప్లాంట్స్ పెట్టాం. ఓకే, బాగా చేసామా? అండ్ మా బాబు కూడా చేశాడు నాతో పాటు. సో హ్యాపీగా ఉంది. సో ఇక్కడ దాకా చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం చాలా మంది మర్చిపోతున్నారు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్నైతే సపోర్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. నేను అక్కడ కూడా రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. సెలవు. బాయ్. బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్.